హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఏంటంటే దేశమంతా ఒకవైపు చూస్తుంది ఈరోజు. ఏంది ఆ వైపు ఏందంటున్నారా? అదే అయోధ్య రామ మందిరంలో ఈరోజు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. అది వచ్చేసి ఇవాళ మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నటువంటి అయోధ్యలో మొత్తానికి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది మధ్యాహ్నం 12:20 ఇక ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఈ ప్రాణప్రతిష్ఠ చేయడం నరేంద్ర మోడీ చేతులకు దక్కుతుంది. అతని చేతుల మీదుగానే అయోధ్య ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇక ఇతను ఒక కారణ జన్మునిగా కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం రావడం ఒక దైవ ప్రసాదమే అనుకోవాలి మోదీకి. ఇక దీన్ని రాజకీయంగా చేసి కూడా కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఈ అయోధ్య రామ మందిరానికి ప్రారంభోత్సవ సందర్భాన్ని కూడా కొంతమంది రాజకీయవేత్తలు దీన్ని రాజకీయంగా మార్చుకొని కూడా చేస్తున్నారని కుట్రలు కూడా బన్నుతున్నారు. ముఖ్యంగా ఇక అపోజిషన్లో బీజేపీకి అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పకుండా ఇవే మాటలు మాట్లాడుతుంది. నిన్న అరుణాచల్లో అక్కడ రాహుల్ గాంధీ యాత్ర ఏదైతే నాయ్ యాత్ర చేస్తుండో ఆ యాత్రలో చెప్తుండు మోదీ అంట మొత్తానికి మతాలను కులాలను రేపుతుండు, ప్రేరేపిస్తుండు, వాళ్ళ మధ్యలో చిచ్చు పెడుతుండని మాట్లాడుతుండు. ఈ అయోధ్య మందిరం గురించి తను మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి. ఈ విధంగా రాజకీయం చేస్తుండ్రు. ఇక కోదండ రామయ్య కొలువు తీరే గడియ ఈరోజే. ఇక ఇవాళ మధ్యాహ్నం 12:20 అయోధ్యలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. ఇక వారం రోజుల క్రతువులు పూర్తి, తుది ఘట్టానికి ఘనంగా ఏర్పాట్లు. వారం రోజులుగా మొత్తానికి ఏర్పాట్లు అయితే చేసిండ్రు. ఇవాళ మొత్తానికి తుది ఘట్టానికి ఇవాళనే ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. రామనామంతో మార్మోగుతున్నటువంటి అయోధ్య నగరం మొత్తం రామ అనేటువంటి నామంతోని మార్మోగిపోతుందంట. ఇక వీధిన రాముడి పోస్టర్లు, ఇక కటౌట్లు, అలంకరణలు, సాధువులు, సెలబ్రిటీలు సహా వేలాది ఆహ్వానితుల రాక ఇక ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లోని గుడుల్లోనూ సంబురాలు కూడా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా 60 దేశాలలో కూడా ఉన్నటువంటి దేవస్థానాలలో ఇక సంబురాలు జరుపుకుంటున్నారు, పూజలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఇక్కడ చూస్తున్నాం కదా రామ్ లల్లా అయోధ్య మందిరం ఈ విధంగా ముస్తాబైపోయింది. మొత్తానికి ఇది అయోధ్య విజువల్స్. ఇక రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముస్తాబైనటువంటి అయోధ్య రామ మందిరం ఇదే చూడరి ఎలా ముస్తాబైందో. రామ మందిరం పూర్తిగా ఈ రకంగా ముస్తాబైంది. పూల తోరణాలతో, పువ్వులతో. ముఖ్యంగా ఇది మోదీ గారి చేతుల మీదుగా చేయడం ఒక అదృష్టకరమే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ అదృష్టం మోడీకి దక్కడం కూడా ఒక గణనీయ. మొత్తానికి రామ మందిరం అయితే పూర్తిగా సిద్ధమైపోయింది. ఇక సీఎం ఇంకో వార్త చూసుకుందాం మనం. మూసీ పైన ఫోకస్ పెట్టినామని చెప్తుండు ఎవరు? రేవంత్ రెడ్డి. 56 కిలోమీటర్ల పొడవున ప్రక్షాళన గ్రీన్ అర్బన్ పార్కుల కోసం సర్కారు కార్యాచరణ చేపడుతుంది. ఇక విదేశీ పర్యటనలో మూసీ రివర్ ఫ్రంట్పై సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నామంటున్నారు. ఇక దుబాయ్లో ఓ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సమావేశంలో కూర్చున్నాడు. నిన్న లండన్లో నిలబడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క పనులపైన తను కొన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడాడు. పులి బోన్లో బయటకు వస్తే బోన్లో వేస్తానని ఒకటి, ఇక 100 మీటర్ల లోతు గోతి దొవ్వి గోతిలో పాతి పెడతానని ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి లండన్లోకి వెళ్ళినా కేసీఆర్ బయటికి వస్తాడేమోనన్నటువంటి భయం మాత్రం తనను వెంటాడుతూనే ఉంది. ఇక లండన్లో
థెమ్స్ దుబాయ్లో అయితే భయం వెంటడానికి కారణం కూడా ఉంది. ఆ భయం వెంటడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొన్ని వ్యతిరేకమైనటువంటి కుమ్ములాటలు జరుగుతున్నాయి. నిరాశావాదులు అయిపోతున్నారు. వాళ్ళతో తనకు మొత్తానికి మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం జరుగుతుందో ఉన్నటువంటి భయంలో అక్కడి నుండి కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇతడు రాష్ట్రాన్ని ఏలాలంటే కూడా చాలా ఇబ్బందే. ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు కొంతమంది. ఇక వాళ్ళు ఎవరెవరు అనేది అయితే ఉంటాయి కొన్ని పేర్లు. ఇక లండన్లో థేమ్స్ దుబాయ్లో వాటర్ ఫ్రంట్ పరిశీలన. నిన్న ఏకంగా బట్టి కూడా కొన్ని మాటలు కూడా చెప్పిండు, మీరు చూసిండు అనుకుంటా. బట్టి కూడా కొన్ని వేరే మాటలు మాట్లాడిండు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ కోసం దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం. నేడు ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ బృందం. ఇక రేవంత్ మొత్తానికి అయోధ్య ఈ విధంగా ముస్తాబైపోయింది. ఇక మూసీ పైన ఫోకస్ పెడుతున్నామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక 56 కిలోమీటర్ల పొడవున ప్రక్షాళన గ్రీన్ అర్బన్ పార్కుల కోసం సర్కారు కార్యాచరణ చేపడుతుందంట. మొత్తానికి 56 కిలోమీటర్ల పొడవున ప్రక్షాళన చేపడుతున్నారట. మొత్తం గ్రీన్గా ఉండాలని మొత్తం మీద 70 సంస్థలతోని చర్చలు కొనసాగించిందట. ఏది దుబాయ్లో ఈ మూసీ నది పైన ఫోకస్ పెట్టినామని చెప్తాడు. ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ కొన్ని జరిగాయో వాటిని ముంగటేసుకుంటే ఇప్పుడు మొత్తానికి ఒక కేసీఆర్ వైపు ఏదైతే దెబ్బతిన్నదో దాన్నే ముందేసుకుంటాడు. ఇచ్చినటువంటి హామీలను ఫస్ట్ నెరవేర్చండి, ఆ పని పూర్తి చేయండి, తర్వాత ఇంకేదైనా ముందేసుకోండి. ఇక విదేశీ పర్యటనలో మూసీ రివర్ ఫ్రంట్ పైన సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు కొనసాగించారంట. ఇక లండన్లో థెమ్స్ దుబాయ్లో వాటర్ ఫ్రంట్ పరిశీలన. ఇక మూసీ రివర్ ఫ్రంట్ కోసం దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు రూపొందించాలని చెప్పారు. మొత్తానికి మూసీ నదిని డెవలప్మెంట్ చేయడం, దానికి డిజైన్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం ఆకర్షించే విధంగా చేయమని ఆ కంపెనీలకు, ఆ సంస్థలకు మొత్తానికి ప్రతిపాదించారంట రేవంత్. ఇక అధికారులకు ఆదేశం, డిజైన్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం. నేడు ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ బృందం. ఇక ఈరోజు ఉదయం మొత్తానికి లండన్ నుండి ఇండియాకు, అంటే లండన్ నుండి మన హైదరాబాద్కు వచ్చేసినటువంటి సీఎం రేవంత్. ఇక దాదాపు ఇక్కడ చూస్తున్నాగా 70 సంస్థలతోని చర్చలు కొనసాగిస్తున్నటువంటి రేవంత్. ఇక దుబాయ్లో ఓ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇక దుబాయ్లో దాదాపు 70 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలోనే పేరొందినటువంటి కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఇక ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధుల, ఇక కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమైనట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ పైన ఆసక్తి చూపాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలో రాష్ట్రానికి ఇక వస్తామని కూడా తెలిపాయి. ఇక సీఎంతో పాటు ఇక సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఇక సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అయినటువంటి అమ్రపాలితో పాటు అధికారులు ఇక ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు సీఎం హైదరాబాద్కు చేరుకుంటారని వార్త. మొత్తానికి ఇలా చర్చలైతే కొనసాగించారు. మూసీ నది పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నారంట. ప్రపంచ దేశాలే అబ్బురపోయే విధంగా మూసీ నదిని డిజైన్ చేయాలనేటువంటి అంశం తీసుకొస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుద్దో. తెలంగాణ రాష్ట్రం కొన్ని పాటలు కూడా వచ్చినాయి. 3 రంగుల జెండా ఎత్తి మునుపటి కంటే హీనం అయ్యింది తెలంగాణ అనేటువంటి పాటలు మనం విన్నాం కదా. ఆ పాటలో సారాంశం ఎంతుందో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది కదా, కేసీఆర్ కంటే హీనమయ్యిందా లేదా అనే పాట వస్తుందా రాదా, ఇంకా డెవలప్ అయిందా అనే పాట వస్తుందా రాదా చూద్దాం. ఎందుకంటే ఆ పాటకు అందరూ కూడా
అందరి మనసులలో నిండిపోయినటువంటి ఆ పాటతోనే డెవలప్ అయింది, ఆ పాటతోనే గెలుపొందిండేమో రేవంత్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు, ఇక అరిచల్ మైనా బీచ్ ఫ్రంట్లో ప్రాణాయామం చేసినటువంటి మోదీ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు. ఇక ప్రవేశ పరీక్షలకు విద్యా మండలి త్వరలో పరీక్షలు నిర్వహించబోతుంది. ఇక వివిధ కోర్సులలో ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి రాయడానికి త్వరలోనే నోటిఫికేషన్, త్వరలోనే షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. ఇక పాత పద్ధతిలోనే ప్రవేశ పరీక్షలు రాయాలి, కొత్త పద్ధతి మాత్రం లేదు. ఇంతకుముందు ఎట్లా రాసిరో గట్లనే రాయాలి. ఇక కేటీఆర్ పిచ్చి కూతలు మానుకో, కోమటిరెడ్డి చెప్తాడు. కేటీఆర్ మాట్లాడేటి అన్ని పిచ్చి కూతలేనట, ఇక వాటిని మానుకోమని చెప్తుండు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి ఎట్లాంటివి ఏం మాటలు మాట్లాడతాడు. ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక చేస్తున్నట్టు, ఇంకా అధికారం పోయిందన్న షాక్లో ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడు. మీరు దోచుకున్న సొమ్ముతో 20 ఏళ్ల పాటు స్కీమ్స్ ఇవ్వచ్చు, దోచుకున్నటువంటి సొమ్ముతోని 20 ఏళ్ల పాటు స్కీమ్సే ఇవ్వచ్చంట కోమటిరెడ్డి చెప్తుండు. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ను 14 ముక్కలుగా చీలుస్తాం, RRR అలైన్మెంట్ పైన మళ్ళీ సర్వే చేస్తాం, త్వరలోనే కరెంటు బిల్లుల మాఫీ స్కీమ్ అమలవుతుందని వెల్లడి. ఇంకా త్వరలోనే, ఇచ్చిన డేట్ కాదు, త్వరలోనే చేస్తారంట. ఏదేమైనా కేటీఆర్ చెప్పింది కదా, కరెంటు బిల్లులు మొత్తమే కట్టకురి అని. కట్టకురి, వాళ్ళేది అమలు చేసేది మనమే అమలు చేసుకుందాం, వాళ్ళు ఇచ్చిన మాటనే కదా, అమలు చేసుకుందాం. ఇక సిగమూగినటువంటి కొమరవెల్లి జాతర మొత్తం హోరాహోరీగా సాగుతుంది. పట్నం వారం పోటెత్తిన భక్తులు, మల్లన్న దర్శనానికి 8 గంటల సమయం. మొత్తానికి కొమరవెల్లిలో మల్లన్న దర్శనం చేసుకోవాలంటే 8 గంటల సమయం పడుతుందంట. అంటే జనాలు కుప్పలు తండోపతాండాలుగా వస్తున్నారు ఇప్పుడు కొమరవెల్లి జాతరకి. ఆదివారం పట్నం వారం సందర్భంగా కొమరవెల్లికి పోటెత్తిన భక్తులు. ఇక కేటీఆర్కు మతి భ్రమించింది అని చెప్తుండు. కరెంటు బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు, కూనంనేని ఎన్నికల్లో ఓడిన పొగరు తగ్గలేదని విమర్శ. ఆయన విమర్శిస్తుండు. ఇక్కడ ఈ కరెంటు బిల్లులు కట్టొద్దనడానికి కేటీఆర్ ఎవరు, ఆయనకేం హక్కు ఉంది, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఈ కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి, కేటీఆర్ కామెంట్లకు విజయశాంతి కౌంటర్. కాళేశ్వరం బిల్లులనేమో కేసీఆర్ ఇంటికి పంపాలంటుంది. ఎవరు మాట్లాడుతుర్రు? విజయశాంతి మాట్లాడుతుంది. కరెంటు బిల్లులు సోనియాకు పంపాలి, రాష్ట్ర కరెంటు బిల్లులు అంటే కాళేశ్వరం బిల్లులు ఎవరికి పంపాలంటుంది? కేసీఆర్ ఇంటికి పంపాలంటుంది. ఇట్లా ఎవరు ఇష్టం అన్నట్టు వాళ్ళు మాట్లాడుర్రి. ఇక కేటీఆర్ ఏం మాట్లాడుతుండంటే 2-3 ఏళ్లలోనే అధికారంలోకి వస్తాం, 2-3 ఏళ్లలోనే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ మంచి, ఏదేమైనా మొత్తానికి ఏ చిన్న క్లో, ఏ చిన్న వాళ్ళు చేసేటువంటి ప్రతి తప్పు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచితనమే కావచ్చు, ప్రజలకు చేసినటువంటి పనులే కావచ్చు, వస్తామనేటువంటి నమ్మకంతో 2-3 ఏళ్లలోనే అధికారంలోకి వస్తామని ఇంత ధీమాగా ఎవరైనా చెప్తారా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ, మళ్ళీ ఆ జాతీయ పార్టీకి కౌంటర్లు వేస్తున్నటువంటి కేటీఆర్. అంటే మీరు అర్థం చేసుకోండి, అక్కడ రేవంత్ మాట్లాడిన మాటలు, ఇక్కడ అంతా గందరగోళం ఆగమైపోతుంది పరిస్థితి. రేవంత్ ఎక్కడికైనా పని చేద్దామని పోతే, రేవంత్ ఏదన్నా పని తలబెడితే అందులో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు కూడా సహకరిస్తలేరు. అసలు వాళ్ళకి ఏం దొరుకుతలేదు. ఆయన దాన్ని నింపుకోవాలి, ఈయన దీన్ని నింపుకోవాలి, ఏం దొరుకుతుంది? ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఇక తప్పులు జరిగినాయి, రిపీట్ కానీయం. ఇక పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటాం, కేసీఆర్ మాట్లాడుతుండు. వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటానని వెల్లడి. ఇక కార్యకర్తలతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ చీఫ్. మొత్తానికి కేసీఆర్ ఇక్కడ చెప్తుండు, మేము తప్పులు చేసినాం, ఇప్పటి నుండి కార్యకర్తల్ని మేము మంచిగా కాపాడుకుంటాం, ఎవరిని కూడా కష్టపెట్టామని చెప్తుండు. కేసీఆర్ ఇకపై కరీంనగర్లోనే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్తున్నటువంటి మాట. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు,
ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో పడేసినట్లే అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరమే లేదట. ఒకవేళ ఆ పార్టీకి ఓటేస్తే మూసీ నదిలో పడేసినట్టే అయిపోతుందని చెప్తుండు. ఏకంగా ఇవాళ రామ మందిర ప్రారంభోత్సవానికి రాహుల్ నిరాకరించడం పైన పెద్ద చర్చనే కొనసాగుతుంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీకి చాలా దెబ్బే. ఇక వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎలక్షన్స్, 6 గ్యారెంటీల. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎలక్షన్స్ పెడతారు. 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కారుకు క్లారిటీ లేదని వ్యాఖ్య. మొత్తానికి 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో వాటిపైనే ఆ సర్కారుకు క్లారిటీ లేదు. వాస్తవం అది, క్లారిటీ లేదు. ఇస్తామా ఇయ్యమా అనే అయోమయంలో వాళ్ళే పడిపోయారు. హైదరాబాద్కు టెస్లా, చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYD కూడా. ఇక పెట్టుబడులపై ఆ 2 సంస్థల ఆసక్తి, వాటితో నిరంతర సంప్రదింపుల్లో ఉన్నాం. యూకేలోని తెలంగాణ వారికి హెల్ప్ లైన్. ఇక లండన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్. ఇక మూసీ పైన అద్భుత డిజైన్లు రూపొందించండి, దుబాయ్లో ప్లానర్లు డిజైనర్లను కోరినటువంటి సీఎం. ఇక ప్రవాసీలకు మార్చిలోగా అత్యుత్తమ పాలసీ, పెట్టుబడులు పెట్టండి. ఇక జెద్దాలో శ్రీధర్ బాబు, మేం తలుచుకుంటే బీఆర్ఎస్ 39 ముక్కలవుతుందని చెప్తున్నటువంటి మాట. బీఆర్ఎస్ 39 ముక్కలవుతుంది, పాతి పెడతాం, ఇవి మాట్లాడేంది బాబు నీ అమ్మ. ఇంకా కూడా ఈ మాటలేంది నాకు అర్థం కాదు. ఓవైపు మీరు అధికారంలోకి వచ్చి ఆ పని చేసుకుంటూ పోండ్రి. 100 రోజులు కాకుండానే విమర్శల. ఇక కేటీఆర్, హరీష్ ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇక బీఆర్ఎస్ను బరాబర్ బొంద పెడదామంటూ కోమటిరెడ్డి చెప్తాడు. ఇక బీఆర్ఎస్ను ఖతం చేసే కుట్ర, బీఆర్ఎస్ను మొత్తం ఖతం చేసేటువంటి కుట్ర చేపడుతున్నారు. మొన్న బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులలో ఇదే చెప్పారు. ఇక మోదీకి, రేవంత్కు భయపడడం బీఆర్ఎస్ను ఏమీ చేయలేరు. ఇక మేం మరో 8 స్థానాలు గెలిచి ఉంటే హంగు ఏర్పడేది. ఇక మల్కజ్గిరి బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతుండు. ఇక ఈ విధంగా ఉంది మొత్తానికి కథ, వ్యవహారం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడడం, ఇవన్నీ భయానికే తావుదీస్తాయి. చెప్పుకోవడానికి ఏంటంటే వీళ్ళు భయపడుతున్నారనేటువంటి ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇక భయపడుతున్నారనే. ఇక ఖాన్ మార్కెట్ లైబ్రరీలో అయోధ్య భూ రికార్డులు. సుప్రీంకోర్టులో హిందూ కక్షదారుల లాయర్ల బృందంలో శుభేందు. ఇక ఒకరు ఈ కేసులో ఓ ముఖ్యమైనటువంటి అంశాన్ని శుభేందు తాజాగా వెల్లడించారు. కేసు విచారణ జరిగిన 40 రోజుల్లో దాదాపుగా మేము ఆఫీస్లోనే ఉండేవాళ్ళం. కేసుకు బలం చేకూర్చడానికి ల్యాండ్ రికార్డులు, చారిత్రక ఆధారాల కోసం వెతికే వాళ్ళం. ఓ మధ్యాహ్నం లంచ్ కోసం 3 లాయర్లం ఖాన్ మార్కెట్కు వెళ్ళాం. ఇక భోజనం తర్వాత అక్కడున్నటువంటి ఓ పుస్తకాల షాపునకు వెళ్తే ఇక యాదృచ్ఛికంగా అయోధ్యకు సంబంధించినటువంటి పాత భూ రికార్డులు దొరికాయి. ఈ రికార్డులు కేసులో ముఖ్య పాత్ర పోషించాయి అని శుభేందు వెల్లడించారు. ఈ విధంగా ఉంది అయోధ్యకు సంబంధించి. ఇక్కడ అయోధ్యకు సంబంధించి మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం కదా. ఇగో వనరవాస రామ అయోధ్య నుంచి ప్రయాగ్ రాజ్కు, ఇక చిత్రకూటం మధ్యప్రదేశ్, పంచవటి నాసిక్, పాక్షి ఆంధ్రప్రదేశ్, ఇక కిష్కింద కర్ణాటక, రామేశ్వరం తమిళనాడు, అశోక్ వాటిక శ్రీలంక, ఇక తలై మున్నార్ శ్రీలంక. ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం చూసినాం కదా. రామ రావణ యుద్ధం జరిగినటువంటి చోటు, ఆ సంగ్రామంలో రావణుడు నేలకొరిగినటువంటి చోటు, అశోకవనం నుంచి వచ్చినటువంటి సీత మళ్ళీ రాముడి చెంతకు చేరిన చోటు ఇది. ఇక ఈ చోటు రామ యుద్ధం జరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ రామాయణంలో. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. ఇక ఈనాడులో చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూస్తే ఇక్కడ అదే ఇక మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యమని చెప్తుండు.
ఇక సులభంగా వేగంగా పకడ్బందీగా ధరణి సమస్యల పరిష్కారానికి మేలైన విధానం తీసుకొస్తున్నటువంటి కమిటీ అని చెప్తుండ్రు. ఇక ఏం చేయబోతుందో కమిటీ మేలైనటువంటి మెరుగైనటువంటి విధానం తీసుకొస్తామని చెప్తున్నారు. ధరణిలో తప్పుడులన్నీ సరిదిద్దుతాం. ఇక మొత్తానికి భూములకు సంబంధించి పట్టేదారులకు సంబంధించి వాళ్లకు పూర్తి బాధ్యతలు అప్పగించే విధంగా ప్రయత్నం చేస్తాం. ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నీ తీస్తామని చెప్తున్నారు. ఇక భూమాత అనేటువంటి పోర్టల్ తెస్తామంటున్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఇక ధరణి పోర్టల్ వెలుపల ఉన్నటువంటి భూ ఖాతాలకు రక్షణ కల్పించడం, ఇక బాధితుల సమస్యలకు మార్గం చూపడానికి ధరణి కమిటీ కసరత్తు ప్రారంభించింది. 2020 అక్టోబర్కు ముందు మా భూమి పోర్టల్ వేదికగా భూముల నిర్వహణ ఉండేది. ఇక భూ లావాదేవీలు స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఇక జరిగేవి. ఇక భూముల రిజిస్ట్రేషన్ పూర్తయినటువంటి 10 రోజుల తర్వాత రెవెన్యూ దసరాల్లో భూ యాజమాన్య హక్కుల మార్పిడి చేసేవారు. ఇక భూమి విక్రయ ఇక మొత్తానికి ధరణిపైన ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తాం అని చెప్తుండ్రు. ఇక కొత్త కమిటీ వేసింది కదా, ఏం చేస్తారో చూద్దాం. ఇక CCLAలో ధరణి కమిటీ కార్యాలయం ఏర్పాటు. ఇక నేడు కమిటీ 3వ సమావేశం. సత్వరం పరిష్కరించే సమస్యలపైన దృష్టి పెడతామంటున్నారు. ఇక కష్టపడి చదివితే 3 ఏళ్లుగా కొలువులు లేవు. మత్స్య కళాశాలల్లో డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల ఆవేదన. కష్టపడి చదివితే 3 ఏళ్ల కొద్దీ కొలువులు లేవు. ఇప్పుడు ఏం చేస్తారో మరి, కొలువులు ఇస్తారా ఇయ్యరా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, చూద్దాం. ఎట్లా కేసీఆర్ పైన మొత్తానికి అడ్డమైన మాటలు మాట్లాడి అబద్ధాల కోరు అనుకుంటూ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చిందని అనేకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇక ఉద్యోగాల ప్రస్తావన ఒకవైపు, మూసీ నది, లండన్లో మూసీ నది పైన చర్చలు కొనసాగించడం, ఇక మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించి వాటిపైన కూడా ఎప్పుడు చర్యలు తీసుకుంటారో, కరెంటు బిల్లు ముఖ్యంగా కరెంటు బిల్లు వచ్చేసి 200 యూనిట్లు తక్కువ కాల్చుకున్న వాళ్ళు కరెంటు బిల్లు కట్టనవసరం లేదని చెప్పిండ్రు. వాటి మీద మాట్లాడితే అక్కడ విజయశాంతి ఏమంటుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లులు మొత్తం తీసుకుపోయి అంట కేసీఆర్ ఇంటి కడే అన్నట. కేటీఆర్ చెప్పిండు కదా, ఏమని, రాష్ట్ర కరెంటు బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపించండి, సోనియాకు పంపిరని అంటే విజయశాంతి చెప్తుంది ఆ బిల్లులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లు తీసుకుపోయి కేసీఆర్ ఇంటి కడ పడేయాలని చెప్తుంది. ఈ విధంగా మాట్లాడుతురు రాష్ట్రంలో. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడమే. ఇక కోమటిరెడ్డి కూడా చెప్తాడు బీఆర్ఎస్ను 39 ముక్కలు చేసేస్తామని చెప్తాను. ఇక రేవంత్ అయితే 40 పెడతానంటాడు. ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారంటే కేసీఆర్కు భయపడుతున్నారనే అర్థం. అంతే కదా, కేసీఆర్కు భయపడకపోతే మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు? మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది చెప్పండి. మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది? ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ అయిపోయింది. మొత్తానికి నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తారని అనుకుంటున్నాం కదా, వాటికి మాత్రం భర్తీ చేయడానికి మొత్తానికి షురూ అయిపోయిందట. ఎవరికి ఇస్తారో ఇక సీఎం సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి, ఇక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా షబీర్ అలీ, ఇక హర్కర వేణుగోపాల్, ఇక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి, ఇక రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చే ముందు రోజే ఉత్తర్వులు. 1-2 రోజుల్లో కార్పొరేషన్ పదవులకు కూడా 9 లేదా 18 కార్పొరేషన్ల చైర్మన్లు, ఇక డైరెక్టర్ల ప్రకటన, ఇక మార్కెట్ కమిటీ పదవులపైన కసరత్తు చేపట్టబోతున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఇక వీళ్ళ సమక్షంలోనే జరుగుతాయి కావచ్చు ఇవన్నీ నామినేటెడ్ పదవులు. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగానంట. ఇక మొత్తానికి అయోధ్యలో నేడే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ, అంతా రామమయం. మొత్తానికి పూర్తిగా ముస్తాబైనటువంటి రామ మందిరం. ఇక బాబు కోసం బలి, చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిల సజ్జల. ఇక వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్పై ఉమ్మేసేవారని విమర్శించి ఆ పార్టీకి మీరే సారథ్యం వహించడం ఏమిటి?
తెలంగాణలోనే నా బతుకు చావు అని వ్యాఖ్యానించి హఠాత్తుగా ఏపీకి డిప్యూటేషన్పై ఎందుకు వచ్చినట్లు? ఇక చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్రానికి వచ్చారని ప్రజలందరికీ అర్థమవుతోంది. అడ్డగోలు విభజన హోదాను చట్టంలో చేర్చకుండా ఏపీకి కాంగ్రెస్ ద్రోహం. అందుకే ఇక నోటాకు 1.28% ఓట్లు కాంగ్రెస్కు, ఇక 1.17% ఓట్లు కనుమరుగైనటువంటి కాంగ్రెస్ను బతికించడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదేనని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీని ఏపీకి తీసుకురావడం పైన చేస్తున్నటువంటి మాటలు ఇవే. ఇక పీజీ పైన తగ్గుతున్న క్రేజ్. పీజీ చేయాలంటే క్రేజే తగ్గిపోతుందట పీజీ పైన. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పెద్ద ఉద్యోగాలేవి? ఇక యువతలో పెరుగుతున్నటువంటి నైరాశ్యం. ఇక పరిశోధన శక్తి తగ్గుతోందని యూజీసీ ఆందోళన. పరిశ్రమలతో కలిసి ఇక ఫీజీలో మార్పునకు యత్నాలు. ఇక ఫీజీ చేస్తే ఏం లాభం లేదని అర్థమైపోయింది. అంత పెద్ద చదువు చదివినా ఏం లాభం లేదని సాలించుకుంటురట. ఇక కసరత్తు మొదలుపెట్టిన యూజీసీ ఇంకా తగ్గని ఇంజనీరింగ్ మెజా. ఈ విధంగా ఉంది మొజా. ఇక చారిత్రాత్మక కట్టడంలో భిన్న మతాలు, సాంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం. ఇక ప్రపంచ నగరిగా అయోధ్య. ఈ విధంగా మొత్తానికి వచ్చినటువంటి వార్తలు ఇట్లున్నాయి. ఇక తెలంగాణ గొంతుకను ఖతం చేసే కుట్ర చేపడుతున్నారట మొత్తానికి. ఇక ఎగిరిపోయిన లోహ విహంగాలు, ఇక అబ్బురపరిచిన వైమానిక విన్యాసాలు, ముగిసిన వింగ్స్. ఇక ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తానికి వింగ్స్ ఎయిర్పోర్ట్లో. ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ప్రజలు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ చెప్తుండు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఈ రెండు కలిసి బీఆర్ఎస్ను మొత్తం హతం చేయాలని చూస్తున్నాయని చెప్తున్నటువంటి కేటీఆర్. ఎప్పటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ పార్టీయే. కేటీఆర్ మాట్లాడుతుండు అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మేము ఇంకో 7-8 చోట్ల గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేది. ఇక 14 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. కారు వెళ్ళింది సర్వీసింగ్కి, మళ్ళీ రెట్టింపు వేగంతో పరిగెడుతుంది. సర్వీసింగ్కు పోయిందట కారు, మళ్ళీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని చెప్తున్నటువంటి మాట. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతుండు. ఇక మొత్తానికి ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, తనతో పాటు షబీర్ అలీ, వేణుగోపాల్, మల్లు రవి, ఇక వీళ్ళు కూడా ఉన్నారు. ఇవి మనం తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం. ఇక మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 12:20 అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. అదే సమయంలో ఇక కొన్ని ఇక్కడ మనం అక్షంతాలు కూడా ఇచ్చారు కదా, వాటిని కూడా ఏం చేయాలనేది నెక్స్ట్ మనం చెప్దాం. మీరు చూడండి. ఇది వార్త తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ఇవి.